Hi guys, today's topic వచ్చేసరికి వాక్స్, ట్రైల్స్, పాత్స్, సైకిల్స్ అండ్ సర్క్యూట్స్. ట్రస్ట్ మీ, ఇది చాలా ఈజీ టాపిక్. సో పర్టికులర్గా జాగ్రత్తగా వినండి, కాన్సన్ట్రేషన్గా, సో దట్ మీకు విత్ ఇన్ 1 గోలో మీకు ఇది కంప్లీట్ అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసరికి వాక్. ఓకే, సో మన డైలీ లైఫ్లో వాక్ అంటే ఏంటి? లైక్ మనం నడుస్తాం, లైక్ సపోజ్ ఒక పార్క్ చుట్టూ నడుస్తాం, మార్నింగ్ వాక్, రైట్? సో అది మనం ఎన్నిసార్లు అయినా, వాకింగ్ అనేది మన స్టామినా బట్టి ఎంతసేపు వాక్ చేయాలి అండ్ ఎన్నిసార్లు వాక్ చేయాలి, ఎక్కడెక్కడ వాక్ చేయాలి అని, రైట్? సో అదే సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై చేద్దాం. సో ఇక్కడ ఏంటి అంటే ఈ వాక్ అనేది వచ్చేసరికి సీక్వెన్స్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ అనమాట. సో ఒక పర్టికులర్ గ్రాఫ్ తీసుకుంటే అందులో ఉన్న ఎడ్జెస్ అండ్ వర్టిసెస్ యొక్క సీక్వెన్స్. సో ఇక్కడ మనకి ఏ రిస్ట్రిక్షన్ లేదు, ఇక్కడ వర్టెక్స్ అండ్ ఎడ్జెస్ ఎన్నిసార్లు అయినా రిపీట్ అవ్వచ్చు. లైక్ సపోజ్ ఇక్కడ ఈ 1 2 3 5 4 అనేవి వర్టిసెస్ అంటాం. 1 to 2 లైక్ ద కనెక్షన్ బిట్వీన్ 2 వర్టిసెస్ని మనం ఎడ్జెస్ అంటాం. సో ఇవి ఎన్నిసార్లు అయినా రిపీట్ అవ్వచ్చు. సపోజ్ నేను ఒక వాక్ డ్రా చేస్తున్నా, అది 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5 అండ్ 5 to 2 అండ్ అగైన్ 2 to 3. సో ఇక్కడ ఏమవుతుంది చూడాలి అంటే ఇక్కడ మళ్ళీ 2 to 3 అనే ఎడ్జ్ మళ్ళీ రిపీట్ అయింది అండ్ ఇక్కడ మళ్ళీ 2 and 3 అనే వర్టిసెస్ రిపీట్ అయినాయి కదా. సో ఇక్కడ రిపిటేషన్ అది ఏమి ఉండదు. సో మన ఇష్టం వచ్చినట్టు మనం తీసుకోవచ్చు వర్టెక్స్ అండ్ ఎడ్జెస్ని, బట్ అదొక సీక్వెన్స్లో ఫాలో అవుతూ ఉండాలి ఆ ఎడ్జెస్ అండ్ వర్టెస్. అండ్ ఎన్నిసార్లు రిపీట్ చేసుకున్నాం అనేది అది మన ఇష్టం, బట్ షార్ట్ అండ్ స్వీట్గా ఉంటే ఇంకా బెటర్. ఓకే, ఇదే వాక్ ఇంకొక వేలో కూడా, లైక్ సపోజ్ 1 to 5, 5 to 4, 4 to 3, 3 to 2, 2 to 5. ఓకే, ఇక్కడ మళ్ళీ 5 అనేది రిపీట్ అయింది. అగైన్ ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ 5 to 3. ఇక్కడ ఈ ఎడ్జ్ రిపీట్ అవ్వలేదు. అగైన్ ఐఎమ్ మేకింగ్ ఇట్ 3 to 4 అండ్ 4 to 5. సో ఇది మన ఇష్టం, ఎన్నిసార్లు అయినా మనం వాక్ తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు అని చెప్పడానికి ఇంకొక టైప్ ఆఫ్ వాక్ డ్రా చేశాను. ఈ వాక్స్లో వచ్చేసరికి మనకి క్లోజ్డ్ వాక్ అండ్ ఓపెన్ వాక్ అని ఉంటుంది. సో ఓపెన్ వాక్ అంటే ఏంటి అంటే మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నామో మళ్ళీ అక్కడికి రాకుండా ఉండడం. సపోజ్ ఇప్పుడు ఇందులోనే తీసుకుంటే, ఇప్పుడు నేను డ్రా చేసింది ఓపెన్ వాక్, ఎందుకంటే నేను స్టార్టింగ్ వర్టెక్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాను, 1 దగ్గర, బట్ నేను మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి 4 to 5 దగ్గర చేశాను, కానీ మళ్ళీ 1 దగ్గరికి రాలా. సో ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వర్టెక్స్ వచ్చేసరికి నాది డిఫరెంట్. సో దాన్ని ఓపెన్ వాక్ అంటాం. వెన్ కమింగ్ టు క్లోజ్డ్ వాక్, అక్కడ ఏమవుతుంది, మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికే రీచ్ అవ్వడం, దాన్ని క్లోజ్డ్ వాక్ అంటాం. ఓకే, ఇప్పుడు క్లోజ్డ్ వాక్ ఎలా అంటే, ఇప్పుడు 1 to 5 తీసుకొని 5 to 4 అండ్ 4 to 3 మీరు ఎలాగైనా తీసుకోండి. అండ్ 5 to 2 తీసుకున్నాక 2 to 3 తీసుకొని వన్స్ అగైన్ వీ కెన్ రిపీట్ 3 to 2 అండ్ దెన్ 2 to 1. సో ఇక్కడ ఏమైంది, స్టార్టింగ్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, 1 to 5. సో ద వర్టెక్స్ ఈజ్ 1 స్టార్టింగ్లో. సో ఎండింగ్ వర్టెక్స్ ఏంటి, 1. సో దీన్ని మనం క్లోజ్డ్ వాక్ అంటాం. ఒకవేళ ఇది కంప్లీట్ అవాయిడ్ చేస్తే మళ్ళీ సేమ్ వర్టెక్స్ రాకపోతే లాస్ట్కి, దెన్ ఇట్ ఈజ్ ఏ ఓపెన్ వాక్. ఓకే, ట్రైల్ కాన్సెప్ట్ వచ్చేసరికి అది మనం ఓపెన్ వాక్ అని కన్సిడర్ చేస్తాం. లైక్ అది కూడా ఒక ఓపెన్ వాక్. అక్కడ ఏంటి అంటే వర్టెక్స్ రిపీట్ అవ్వచ్చు కానీ ఏ ఎడ్జ్ కూడా రిపీట్ అవ్వకూడదు. ఓకే, సో ఫస్ట్ వచ్చిన కండిషన్ ఏంటి, నో ఎడ్జ్ ఈజ్ రిపీటెడ్. సో ఏ ఎడ్జ్ కూడా రిపీట్ అవ్వకూడదు, వర్టెక్స్ ఎన్నిసార్లు అయినా రిపీట్ అవ్వచ్చు. సో దానికి మనం తీసుకున్నది ఇక్కడ ఏంటి అంటే ఎడ్జ్ రిపీట్ అవ్వకూడదు. దట్ మీన్స్ 1 to 5, 5 to 4, 4 to 3, 3 to 5 అండ్ మళ్ళీ 5 to 4 రిపీట్ అవ్వకూడదు, బికాజ్ అది మళ్ళీ ఎడ్జ్ రిపిటేషన్లోకి వస్తుంది. మళ్ళీ మనం 5 to 2 తీసుకోవచ్చు. ఇక్కడ 3 to 5, 5 to 2 అండ్ అగైన్ 2 to 3 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 3 రిపీట్ అయింది కానీ 3 అనేది వర్టెక్స్, సో అది కండిషన్ బ్రేక్ చేయదు. బట్ మళ్ళీ ఇక్కడ 3 to 4 తీసుకుంటే మళ్ళీ అది కండిషన్ బ్రేక్ చేస్తుంది, బికాస్ ఎడ్జ్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి. సో ఎప్పుడైనా మనం వాక్ అనేది ఇట్స్ లైక్ ఎన్ ఓపెన్ వాక్, క్లోజ్డ్ అయితే కాదు, క్లోజ్డ్ వాక్ కాదు, ఓపెన్ వాక్లోనే మనం వర్టిసెస్ ఎన్నిసార్లు అయినా రిపీట్ చేసుకోవచ్చు. దెర్ ఈస్ ఎ కండిషన్ దట్ ఎడ్జ్ మాత్రం రిపీట్ అవ్వకూడదు. సో దాన్ని బట్టి మనం ఎలాగైనా
వాక్ అనేది రాయొచ్చు. సో దాన్నే మనం ట్రైల్ అంటాం. సర్క్యూట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇట్స్ సేమ్ లైక్ ట్రైల్ అనమాట. కానీ ట్రైల్లో క్లోజ్డ్ ట్రైల్నే మనం సర్క్యూట్ అంటాం. సో రిమెంబర్, క్లోజ్డ్ ట్రైల్ని మనం సర్క్యూట్ అంటాం. సో ట్రైల్ ఏం కండిషన్స్ యూస్ చేసాం? ఎడ్జ్ రిపీట్ అవ్వకూడదు, వర్టెక్స్ రిపీట్ అవ్వచ్చు కదా. సో ఇక్కడ ఏమవుతుంది, సేమ్ కండిషన్స్ బట్ అది క్లోజ్డ్ అవ్వాలి. క్లోజ్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్కడైతే మనం స్టార్ట్ అవుతామో అక్కడే ఎండ్ అవ్వాలి. సో సపోజ్ నేను ఇక్కడ 1 అనే దగ్గర స్టార్ట్ అవుతున్నా. సో ఈ వర్టెక్స్ దగ్గర 1 అనేది స్టార్ట్ చేస్తున్నా. సో 1 to 5, 5 to 4, 4 to 3. రిమెంబర్, ఎడ్జెస్ రిపీట్ అవ్వకూడదు. సో 3 to 5 అండ్ 5 to 2. సో ఇక్కడ మళ్ళీ నేను 2 to 3 ఆర్ 3 to 4కి వస్తే మళ్ళీ నేను 1కి రీచ్ అవ్వలేను. సో ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ 2 to 1 సో దట్ నేను ఎక్కడైతే స్టార్ట్ చేశానో మళ్ళీ ఆ వర్టెక్స్ దగ్గరికి నేను వచ్చాను, 1 అనే వర్టెక్స్ దగ్గరికి కదా. సో దీన్ని మనం సర్క్యూట్ అంటాం, విచ్ ఈజ్ ఎ క్లోజ్డ్ ట్రైల్. ఎక్కడైతే స్టార్ట్ చేశానో అక్కడే నేను ఎండ్ అయ్యాను. ఓకే, సో దీన్ని మనం క్లోజ్డ్ ట్రైల్ అంటాం విత్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్స్. నో ఎడ్జ్ ఈస్ రిపీటెడ్, వర్టెక్స్ కెన్ బి రిపీటెడ్ అండ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ అవ్వాలి. కమింగ్ టు పాత్, ఇది కూడా సేమ్ ట్రైలే, కానీ ఇక్కడ కండిషన్స్ ఏంటి అంటే వర్టెక్సెస్ రిపీట్ అవ్వకూడదు, అలాగే ఎడ్జెస్ కూడా రిపీట్ అవ్వకూడదు. సో దాన్ని మనం సింపుల్గా ఓపెన్ వాక్ అనొచ్చు. కానీ ఇక్కడ కండిషన్స్ ఏంటి? ఎడ్జెస్ వర్టిసెస్ రిపీట్ అవ్వకూడదు. సో ఎడ్జెస్ వర్టిసెస్ రిపీట్ అవ్వకూడదు అంటే మీనింగ్ ఏంటి? లైక్ 1 to 5, 5 to 4, 4 to 3. ఇక్కడ వర్టిసెస్ కూడా రిపీట్ అవ్వకూడదు. సో ఇప్పుడు నేను 3 to 5 అని పెడితే అది మళ్ళీ రాంగ్ అవుతుంది, బికాస్ 5 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి. సో డైరెక్ట్ 3 to 2 అంతే. సో దట్ ఈజ్ ఏ పాత్, ఎందుకంటే అక్కడ వర్టిసెస్ రిపీట్ అవ్వకూడదు, ఎడ్జెస్ రిపీట్ అవ్వకూడదు కాబట్టి. సో ఇట్స్ ఆబ్వియస్లీ ఏ ఓపెన్ వర్క్. Got it? So it's simple and short. No edges and no vertices should be repeated in a path. కమింగ్ టు ద లాస్ట్ కాన్సెప్ట్, సైకిల్. సైకిల్ అనేది సేమ్ పాత్ లాగానే. సో పాత్లో కూడా మనం ఏంటి, ఎడ్జ్ రిపీట్ చేయం, వర్టెక్స్ కూడా రిపీట్ చేయం. కానీ ఇక్కడ ఏంటి అంటే సైకిల్ అనేసరికి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వర్టెక్స్ మస్ట్ బి సేమ్. అంటే ఇక్కడ ఏంటి, ఎక్కడైతే స్టార్ట్ అవుతామో అక్కడ ఎండ్ అవ్వాలి. సో ఆ ఒక్కటి చూసుకోవాలి. అండ్ నో రిపిటేషన్ ఆఫ్ ఎడ్జెస్ అండ్ నో రిపిటేషన్ ఆఫ్ వర్టెక్స్. ఇక్కడ సపోజ్ ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నట్టే 1 to 5 తీసుకుంటా, 5 to 4, 4 to 3, 3 to 2 అండ్ 2 to 1. సో ఇక్కడ మనం వర్టెక్స్ రిపీట్ అవుతుంది ఫర్ షూర్గా, బట్ యాజ్ పర్ సైకిల్ మనం ఎక్కడైతే స్టార్ట్ అవుతామో అక్కడే ఎండ్ అవ్వాలి. సో ఇట్ కెన్ బి కన్సిడర్డ్. ఓకే, సో ఎక్కడైతే స్టార్ట్ అవుతామో ఎక్కడైతే ఎండ్ అవుతామో అక్కడ మళ్ళీ వర్టెక్స్ రిపీట్ అవుతుంది అన్నట్టు కన్సిడర్ చేయకూడదు. గాట్ ఇట్? సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఓవర్ వ్యూ ఆఫ్ సర్క్యూట్, సైకిల్స్, పాత్, ట్రైల్స్ అండ్ వాక్స్. నాకు నేనుగా ఈ చిన్న టెక్నిక్ని తెలుసుకున్నా ఆర్ ఫామ్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వాక్, ట్రైల్, సర్క్యూట్, పాత్, సైకిల్కి మీరు ఆ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి అంటే హియర్ యూ హ్యావ్ వాట్ సిపిసి. ఓకే, సో వాట్ సిపిసి అంటే మీనింగ్ ఏంటి అంటే, సో వాట్లో ఫస్ట్ డబ్ల్యూఏ మీన్స్ వాక్, టీ అంటే ట్రైల్, సిఐని కంప్లీట్ సి అని చదవండి. సో సి అంటే సర్క్యూట్, పి అంటే పాత్, సివై అంటే సైకిల్. సో వాట్ సిపిసి. గాట్ ఇట్? సో ఇలా వాట్ సిపిసి అని గుర్తుపెట్టుకోండి, లైక్ ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ ద ఆర్డర్. ఓకే, సో వాక్, ట్రైల్, సర్క్యూట్, పాత్, సైకిల్. ఓకే, సో ఇప్పుడు మీ ఆర్డర్ గుర్తుపెట్టుకున్నాక ఇప్పుడు ఎడ్జెస్ అండ్ వర్టిసెస్లోకి వద్దాం. సో ఫస్ట్ వాక్కి అంటే ఫస్ట్ దానికి అసలు ఏ రిస్ట్రిక్షన్ లేదు. ఓకే, బట్ సెకండ్ దానికి వచ్చేసరికి రిస్ట్రిక్షన్ ఫర్ ఎడ్జెస్. సో ఫస్ట్ కాలమ్కి రిస్ట్రిక్షన్ ఉంది. సో ఇట్ ఈస్ సేమ్ యాజ్ ద వాక్, అంటే సెకండ్ దానికి కొంచెం ఫస్ట్ దాని పోలికలు ఉన్నాయి అని చెప్పడానికి. ఓకే, సో ఓపెన్ వాక్ ఉంది, సో దాన్ని ఓపెన్ వాక్ అంటాం. ఇందులో ఫస్ట్ రిస్ట్రిక్షన్ ఏంటి, ఎడ్జెస్ రిపీట్ అవ్వకూడదు, వర్టిసెస్ రిపీట్ అవ్వచ్చు. ఓకే, సర్క్యూట్ వచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్
సెకండ్ దానిలాగానే ఇక్కడ ఎడ్జెస్ రిపీట్ అవ్వకూడదు, వర్టిసెస్ రిపీట్ అవ్వచ్చు, కానీ ఇది క్లోజ్డ్ ట్రైల్ అంటాం. సో ఇక్కడ ట్రైల్ని ఓపెన్ ట్రైల్ కాకుండా క్లోజ్డ్ ట్రైల్. ఓకే, పాత్ వచ్చేసరికి ఏది రిపీట్ అవ్వకూడదు, అండ్ సైకిల్ వచ్చేసరికి ఇక్కడ కూడా ఏది రిపీట్ అవ్వకూడదు, బట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వర్టెసెస్ వచ్చేసరికి సేమ్ ఉండాలి. సో దిస్ ఈజ్ అ స్మాల్ టేబుల్ యూ కెన్ రిమెంబర్ for getting the easiest concept of walk, trail, circuit, path and cycle. Hope ఇది అర్థమైంది అనుకుంటున్నా. అండ్ దీని యొక్క నోట్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంటుంది, యూ కెన్ గో అండ్ డౌన్లోడ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.